ఈరోజు మీకు టోటల్ రివింగ్ రూమ్‌కి వైరింగ్ ఎలా కనెక్ట్ చేయాలి? సేఫ్టీ గైడ్‌లైన్స్ అనేది మనం ఏమేమి తీసుకోవాలనేది ఈ వీడియోలోనే చెప్తాను. చివరి వరకు చూడండి. చివరి వరకు ఎందుకు చూడమన్నానంటే చిన్న కనెక్షన్ రాంగ్ అయినా సరే మనకి ఇంట్లోని టోటల్ వైరింగ్ ఆర్ డివైసెస్ అనేది డ్యామేజ్ అవ్వడం మాత్రం డామ్ ష్యూర్. ఓకేనా? సో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పిన్ టు పిన్ ఎవ్రీ కనెక్షన్ అనేది మనం క్లియర్‌గా చూసుకోండి. మనం ఇక్కడ 6 పాయింట్స్ యూజ్ చేస్తున్నాం. 3 bulb points, 2 fan points, 1 socket points. Bulb 1, 2 and 3. సో 3 బల్బ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 ఫ్యాన్స్. ఫ్యాన్ నెంబర్ 1 అండ్ ఫ్యాన్ నెంబర్ 2. ఓకే. సో 1 సింగిల్ సాకెట్. సో ఏ పాయింట్‌కైనా సరే ఫేస్ ఇన్ న్యూట్రల్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. సో అందుకనేది మనం మీటర్ నుంచి ఫేస్ ఇన్ న్యూట్రల్ అనేది మనం తీసుకున్నాం. సో ఈ ఫేస్ ఇన్ న్యూట్రల్ అనేది మనం డైరెక్ట్‌గా ఐసోలేటర్ కనెక్ట్ చేస్తాం. వై కనెక్టెడ్ ఐసోలేటర్? అసలు ఎందుకు యూజ్ చేయాలి? ఐసోలేటర్ ఎందుకు యూజ్ చేయాలంటే, ఇన్‌స్టంట్‌గా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి అంటే ఆన్ అండ్ ఆఫ్ పర్పస్‌కి యూజ్ చేస్తాం. ఎనీ డ్యామేజెస్ ఆర్ షార్ట్ సర్క్యూట్ అయినా సరే అది ట్రిప్ అవుతుంది. సో, ఐసోలేటర్ అనేది మనకి అందుకు యూజ్ చేస్తున్నాం. సో, ఐసోలేటర్‌కి 4 పాయింట్స్ ఉంటాయి. 2 ఇన్‌పుట్ పాయింట్స్ అండ్ 2 అవుట్‌పుట్ పాయింట్స్. సో, ఇన్‌పుట్ పాయింట్ వచ్చినప్పటికి 2 ఫేస్ అండ్ న్యూట్రల్ అనేది మనం ఇన్‌పుట్ పాయింట్స్ కనెక్ట్ చేస్తాం. ఐసోలేటర్ డౌన్ టెర్మినల్‌కి మాత్రమే కనెక్ట్ చేస్తాం. ఎందుకు కింద టెర్మినల్ కనెక్ట్ చేస్తాము అంటే, మనం ఇండియన్ గైడ్‌లైన్స్ ప్రకారం కిందవనేది ఇన్‌పుట్, పైవనేది అవుట్‌పుట్ కింద తీసుకుంటాం. సో, అందుకని ఫేస్ అండ్ న్యూట్రల్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. పైనొచ్చినప్పటికి ఫేస్ అండ్ న్యూట్రల్ అవుట్‌పుట్. సో, ఐసోలేటర్ అవుట్‌పుట్ అనేది స్విచ్ బోర్డ్‌కి ఇన్‌పుట్ అవుతుంది. సో, అప్పుడు ఏం చేశారు? న్యూట్రల్ అనేది డైరెక్ట్‌గా సాకెట్ న్యూట్రల్ కనెక్ట్ చేశారు. విత్ లూప్ ఇండికేటర్. ఓకే. నెక్స్ట్ ఐసోలేటర్ అవుట్‌పుట్ అనేది తీసుకెళ్ళి డైరెక్ట్‌గా ఫీజు టెర్మినల్ కన్నా కనెక్ట్ చేస్తారు. ఎందుకు ఇప్పుడు ఫీజ్ యూజ్ చేయాలి? ఫీజ్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, మనకి ఏమైనా షార్ట్ సర్క్యూట్స్ అయినా, హెవీ లోడ్స్ వచ్చినా సరే వైరింగ్ డ్యామేజ్ అవ్వకుండా, డివైసెస్ డ్యామేజ్ అవ్వకుండా ఈ ఫ్యూజ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. హెవీ అప్లికేషన్స్ వచ్చినా, షార్ట్ సర్క్యూట్ అయినా కూడా ఫ్యూజ్ అనేది బ్రేక్ అయ్యి, డివైసెస్ అనేది సేఫ్ సైడ్‌లో ఉంచుతుంది. సో, ఫ్యూజ్ టెర్మినల్‌కి మనం కనెక్ట్ చేస్తాం. ఫ్యూజ్ అనదర్ టెర్మినల్ నుంచి స్విచెస్ డౌన్ టెర్మినల్‌కనేది లూప్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. సో, మనం ఇక్కడ 6 పాయింట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 6 స్విచెస్ అనేది యూజ్ చేస్తున్నాం. డౌన్ టెర్మినల్‌కి ఎందుకు యూజ్ చేయాలో కూడా నేను కిందకి చెప్పాను. సో, కింద టెర్మినల్‌కనేది మనం ఇన్‌పుట్స్ ఇస్తాము. పై టెర్మినల్‌కనేది మనం అవుట్‌పుట్స్ కింద తీసుకుంటాం. సో, ఈచ్ పాయింట్. బట్ కిందనని ఇన్‌పుట్స్ అనేవి ఈక్వల్ కాబట్టి లూప్ కనెక్షన్‌తో మనం ఆల్ ఇన్‌పుట్స్ అనేవి కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ విత్ ఇండికేటర్ కూడా కనెక్ట్ చేసాం. ఎందుకు ఇండికేటర్ కనెక్ట్ చేసాం? మనకి ఇంట్లో పవర్ ఉందో లేదో తెలుసుకోవడానికి మనం ఇండికేటర్‌లో అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. సో, లైట్ ఎలుగుతుంది. ఇక్కడి వరకు క్లియర్. ఫస్ట్ స్విచ్ నంబర్ 1. స్విచ్ నంబర్ 1 అనేది దేన్ని కంట్రోల్ చేస్తుంది? సాకెట్‌ని కంట్రోల్ చేస్తుంది. ఎలాగా? మనం పై టెర్మినల్ తీసుకెళ్ళి సాకెట్ అనదర్ టెర్మినల్ కనెక్ట్ చేస్తాం. అంటే న్యూట్రల్ అనేది డైరెక్ట్‌గా వస్తుంది. ఫేస్ అనేది మనం ఇప్పుడు లూప్ ద్వారా కనెక్ట్ చేసుకుందాం. సో, మనం వన్స్ స్విచ్ ఆన్ చేయడం వల్ల ఫేస్ అనేది ట్రావెల్ అవుతుంది. సో, ఫేస్ అండ్ న్యూట్రల్ వల్ల మనం ఇక్కడ సాకెట్‌లో చార్జర్, బల్బ్ ఏదైనా మనం ఫిట్ చేసుకోవచ్చు. స్విచ్ 2. స్విచ్ 2 తీసుకెళ్ళి దీన్ని కంట్రోల్ వైర్ అంటారు. కంట్రోల్ వైర్ తీసుకెళ్ళి మనం బల్బ్ టెర్మినల్‌కి అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఏ డివైస్ అయినా సరే 2 కనెక్షన్స్ ఉంటాయి. 2 టెర్మినల్స్ ఉంటాయి. టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2. స్పెసిఫిక్‌గా కొన్ని డివైజెస్‌కి ఫేస్ టెర్మినల్‌కి ఇవ్వాలి. న్యూట్రల్ న్యూట్రల్‌కి ఇచ్చుకోవాలి. బట్ లైట్ అండ్ ఫ్యాన్‌కి మాత్రం ఏ టెర్మినల్ ఎటిచ్చినా సరే నో ప్రాబ్లమ్. ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. సో, అందుకు బల్బ్ టెర్మినల్ కూడా కనెక్ట్ చేసుకుందాం. సో, బల్బ్ టెర్మినల్ కనెక్ట్ చేయడం మీన్స్ హోల్డర్ కనెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ స్విచ్ 2. స్విచ్ 2 ఎక్కడ కనెక్ట్ చేసాం? బల్బ్ 2కి కనెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ స్విచ్ 3. స్ స్విచ్ 3 ఎక్కడ కనెక్ట్ చేసాం? బల్బ్ 3కి ఒక టెర్మినల్ కనెక్ట్ చేసుకోం. స్విచ్ 1 ఎలా కనెక్ట్ చేస్తామో 2, 3 కూడా అలాగే కనెక్ట్ చేసుకోం. ఎందుకు అలా కనెక్ట్ చేసుకోమంటే ఈచ్ స్విచ్ ఆపరేషన్ అనేది ఈచ్ బల్బ్. ఓకే. ఈచ్ స్విచ్ అనేది ఈచ్ బల్బ్. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ రిమైనింగ్ ఏమేమున్నాయి? ఫ్యాన్ 1 అండ్ ఫ్యాన్ 2. ఓకేనా? బట్ ఇప్పుడు డైరెక్ట్‌గా స్విచ్ నుంచి ఫ్యాన్‌కి కనెక్ట్ చేయలేదు. ఎందుకు స్విచ్ నుంచి ఫ్యాన్‌కి కనెక్ట్ చేయలేదు? కనెక్ట్ చేయకూడదా అంటే కనెక్ట్ చేసుకోవచ్చు. అది యువర్ విష్. ఎందుకు ఇలాగా
కనెక్ట్ చేయకూడదు అంటే, మనం ఎప్పుడైనా ఫ్యాన్ స్పీడ్‌ని కంట్రోల్ చేయడానికి మధ్యలో మనం రెగ్యులేటర్ అనేది యూజ్ చేస్తున్నాం. రెగ్యులేటర్ లేకుండా కూడా మీరు డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, మనం వింటర్ సీజన్‌లో వచ్చినప్పటికి లో స్పీడ్‌లో యూజ్ చేస్తాం. బట్ ఆఫ్ చేయరు చాలా వరకు. బట్ లో స్పీడ్‌లో యూజ్ చేస్తాం. సమ్మర్ వచ్చినప్పటికి హై స్పీడ్‌లో యూజ్ చేస్తాం. సో, స్పీడ్‌ని కంట్రోల్ చేసుకోవడం మాత్రమే మధ్యలోని బ్రేక్ చేసి మనం రెగ్యులేటర్ అనేది కనెక్ట్ చేస్తాం. సో, అప్పుడేమైంది? స్విచ్ 4 తీసుకెళ్ళి రెగ్యులేటర్‌కి కనెక్ట్ చేశాం. సో, రెగ్యులేటర్ హావ్ 2 పిన్స్, 2 టెర్మినల్స్. టెర్మినల్ 1 అనేది మనం ఏ టెర్మినల్ ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు. టెర్మినల్ 1 అనేది స్విచ్ కనెక్ట్ చేసాం. టెర్మినల్ 2 అనేది ఫ్యాన్ కనెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ 6 స్విచ్. సిక్స్త్ స్విచ్ వచ్చినప్పటికి రెగ్యులేటర్ ఫస్ట్ టెర్మినల్ కనెక్ట్ చేసాం. సో, నెక్స్ట్ రెగ్యులేటర్ సెకండ్ టెర్మినల్ తీసుకెళ్ళి ఫ్యాన్ కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడి వరకు క్లియర్ కదా? సో, క్లియర్. నెక్స్ట్ న్యూట్రల్ టెర్మినల్. న్యూట్రల్ టెర్మినల్ అనేది సాకెట్ నుంచి ఇండికేటర్‌కి లూప్ ఇచ్చాం. సేమ్ పాయింట్ నుంచి బల్బుకి లూప్ ఇవ్వాలి, ఫ్యాన్‌కి లూప్ ఇవ్వాలి, బల్బుకి లూప్ ఇవ్వాలి, ఫ్యాన్ 2కి లూప్ ఇవ్వాలి, బల్బ్ 3కి లూప్ ఇవ్వాలి. సో, ఎందుకు లూప్ ఇవ్వాలి? మనం ఫేస్ అనేది కంట్రోల్ నుంచి ఎళ్తుంది కదా! సో, ఈ ఫేస్ కంట్రోల్ నుంచి ఎళ్లి బల్బ్ అనేది ఇండక్షన్ ద్వారా మళ్ళీ రిటర్న్ గ్రౌండ్ అవ్వడం వల్ల అక్కడ బల్బ్ అనేది ఫ్లో అవుతుంది. సో, లైక్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫేస్ టెర్మినల్ నుంచి న్యూట్రల్ టెర్మినల్‌కి ఫ్లో అవ్వడం వల్ల అక్కడ బల్బ్ అనేది గ్లో అవుతుంది. సో, ఫ్యాన్స్‌లో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మనకి కా రోటర్ అనేది రొటేట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉన్నా కిందన కామెంట్ చేయండి. ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయొద్దు. ఫ్రీలీ మీరు ఫ్రీగా కామెంట్ చేయొచ్చు. సో, కామెంట్ చేయడం వల్ల మీ డౌట్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేయగలను. సో, మీరు కామెంట్ చేయండి. సో, ఎనీవే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.